की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమికుల సాహస్ కి ఈ కార్యనిర్వహణ చేసే అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సులోచన గారిని కోరుతున్నాను. జై బాబా సులోచన గారు, నమో మెహర్ బాబా చేయండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा आज्ञानांदत अंतमु जेसी आज्ञानांदत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी हरिषेद्वर्गमु अंतरिंपगा हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं बनुग्रहिंपुम अव्ययमोक्षं बनुग्रहिंपुम नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा. నాగమణి గారు జయ మెహర్ బాబా. జయ మెహర్ బాబా అండి. మన చక్కటి ప్రారంభ గీతమైన నమో మెహర్ బాబాని చక్కగా ఆలపించి మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు. జయ బాబాలు. ముందుగా దినేష్ సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. జయ బాబా. జయ బాబా అమ్మ దినేష్. దినేష్ లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు మీరు లక్ష్మి గారు మీరు చెయ్యండి సంకీర్తన. తర్వాత దినేష్ జాయిన్ అన్మ్యూట్ కావట్లేదు అనుకుంటా. మీరు చేసి అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. మునిజన సోముని కనరండి
రండి, మదిలో చింతలు మానండి, ముని జన సోముని కనరండి, మదిలో చింతలు మానండి, భవభయహరుని చేరండి, భవబంధాలే వీడండి, భవభయహరుని చేరండి, భవబంధాలే వీడండి. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని, సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని, సాగిల పడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని, సాగిల పడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. తానవతారుడనని పలికి మౌనిగా మౌనుని నాదముతో, తానవతారుడనని పలికి మౌనిగా మౌనుని నాదముతో, మనసే హారతిగా గొనుచు మేలు కొల్పనిల వెలసనయా, మనసే హారతిగా గొనుచు మేలు కొల్పనిల వెలసనయా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. మెహరు దేవుని సన్నిధిలో అంటూ ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు దినేష్ అన్మ్యూట్ చేసుకోగలిగితే అన్మ్యూట్ చేసుకుని రెడీగా ఉండమ్మా సంకీర్తనకి. తర్వాత శేషార్పణం రెడీగా ఉండాలి. జై బాబా. అయితే ఒక చిన్న సందేశం చెప్పుకుందాము. బ్యాక్ బైటర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ దే షేర్ యువర్ సంస్కారాస్ అని ఇక్కడ తెలియజేశారు. అంటే ఏంటంటే నిన్ను నిరసించేవారు నీ సంస్కారాలలో భాగస్వాములే కాబట్టి వారు కూడా నీ స్నేహితులే. మనల్ని ఎవరైతే వెనకాల పరోక్ష నిందలు చేస్తూ ఉంటారో మన గురించి, వాళ్ళందరూ మన సంస్కారాల్లో వాళ్ళు భాగస్వాములట. కాబట్టి మన సంస్కారాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మనకి వాళ్ళు స్నేహితులు అంటూ ఇక్కడ బాబా తెలియజేసిన సందేశము. దినేష్ సంకీర్తన చేయమ్మా. జై బాబా. जय बाबा। తర్వాత अवतार मेहर बाबा की जय। చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము,
చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే ఆ హృదయ అందాలకి అందం ఆనందం, అందాలకి అందం ఆనందం. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందం. మాన్వితమౌ హరి కోమలమౌ మానుష వేషము సుందరము, మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము. కలిమానవులకు ఇది వరమేమో, కలిమానవులకు ఇది వరమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము, నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము. సత్యాలను చాటే వదనముతో, సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో, సంభాషణ చేసే కరములతో. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన. ఎప్పుడు నువ్వు చాలా చక్కగా చేస్తావు, చాలా బాగుంది. బాబాకి మాకు చక్కటి సంకీర్తన వినిపించినందుకు ధన్యవాదాలు. జయ బాబాలు. ఇప్పుడు శేషారత్నం అక్క సంకీర్తనకి రెడీగా ఉండాలి. అరుణ్ గారు కనుక పాడగలిగితే అరుణ్ గారు తర్వాత రెడీగా ఉండాలి. పాడే బాబా పిన్ని నేను పాడుతున్నాను. అలాగేనమ్మా, ఒక్క నిమిషం. బాబా కార్యక్రమం. ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ హిపోక్రసీ టు సే ఐ ఎలోన్ కెన్ డూ బాబాస్ వర్క్. అంటే ఇక్కడ తెలియజేస్తున్నారు బాబా. అంటే ఏంటంటే బాబా కార్యక్రమాలను నేనొక్కడినే బాగా సమర్థవంతంగా చేయగలనని అనుకోవద్దు. అలా అనుకుంటే అంతకన్నా గొప్ప వంచన, నటన, కపటం మరొకటి లేదు అంటూ ఇక్కడ బాబా తెలియజేశారు. జై బాబా అమ్మ, శశి సంకీర్తన చెయ్యి, తర్వాత అరుణ్ గారు రెడీగా ఉంటారు. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే.
దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు. పలికేది మేము, పలికించేది నీవు. నడిచేది మేము, నడిపించేది నీవు. మేము నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేర్. నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేర్. అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగొంటు. జనన మరణములు ఈ ప్రకృతి సహజం. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం. జనన మరణములు ఈ ప్రకృతి సహజం. సంస్కారరహితం పరమానందభరితం. సంస్కారరహితం పరమానందభరితం. నీలో నామము చేర్చవా ఓ మేర్. నీలో నామము చేర్చవా ఓ మేర్. అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అమ్మ శశి, చాలా చక్కటి సంకీర్తన, చక్కగా చేసావు. అన్ని ఆయనే. మనం ఏం చేయాలన్నా కూడా ఆయన దర్శకత్వం. అంటే ఒక సినిమాలో ఒక యాక్టర్ పని చేయాలి అంటే, యాక్షన్ చేయాలంటే దర్శకుడు చెప్పినట్టుగా చేస్తాడు. అదే విధంగా మన జీవితాల్లో భగవంతుడు ఆయన ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తుంది అంటూ చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశావు. జయబాబా ధన్యవాదాలు. అరుణ్ గారు సంకీర్తన చేయగలిగితే చెయ్యండి. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. మీరు పాడే ముందర బాబా మాట ఒకటి చెప్పుకుందాం. అది అండి. ధనలక్ష్మి పాడు. ధనలక్ష్మి జై అదే. బాబా. ధనలక్ష్మి గారు రెడీగా ఉండండి సంకీర్తనకి. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. అయితే ఈ సంఘటన ఏంటంటే మహమ్మద్ ప్రవక్త కాలంలో జరిగిందట ఈ సంఘటన. ఏంటంటే ఖర్జూరాలంటే ప్రవక్తకు చాలా మహా ఇష్టంట. అయితే ఒక రోజున ఒక తల్లి పిల్లవాడు మహమ్మద్ దగ్గరకు వచ్చారు. ఓ తల్లి పిల్లవాడు మహమ్మద్ దగ్గరకు వచ్చారట. ఆ పిల్లవాడు ప్రతిరోజు ఖర్జూరాలను ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నట్ట. అలా తింటుంటే ఆరోగ్యం పాడైపోతుంది అని ఎంత చెప్పినా కూడా ఆ పిల్లవాడు వినట్లేదట. వినట్లేదు సరికదా, ఏమైందట, అలా తినేస్తూ ఉండడం వల్ల అజీర్ణం చేసేయడం, అజీర్ణం కొద్దీ విరోచనాలుతో ఆ అబ్బాయి బాధపడడం జరిగిందట. అయితే ఆ పిల్లవాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాటలని పట్టించుకోవట్లేదట. పట్టించుకోకుండా మీరు ఎంత చెప్పినా నేను వినను. ప్రవక్త కనుక ఖర్జూరాలు తినొద్దని చెప్తే నేను తినడం మానేస్తాను అంటూ ఆ పిల్లాడు అన్నమాట. ఆ పిల్లాడు అలా అన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ప్రవక్త దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకొచ్చారట. ఎందుకంటే ఆ తీసుకొచ్చేప్పటికి ప్రవక్త తినొద్దని కానీ తినమని కానీ ఏమీ చెప్పలేదట. ఎందుకంటే ప్రవక్తకు కూడా ఖర్జూరాలంటే చాలా ఇష్టం కదా. ఆయన కూడా రోజు ఎక్కువగానే తినేస్తూ ఉంటారట. అందుకని ఆ పిల్లవాడిని చెప్పకుండా తినమని గాని తినొద్దని గాని చెప్పకుండా ఒక వారం రోజుల తర్వాత తిరిగి రమ్మని ఆ తల్లిదండ్రులకి చెప్పారట. చెప్పిన తర్వాత తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశారట, ఆ వారం రోజులు ఈ ఖర్జూరాలు తినడం మానేశారట. మానేసి
ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చిన రోజుని అప్పుడు ఏమన్నారట, నువ్వు ఖర్జూరాలు ఎక్కువగా తింటున్నావు, తినకూడదు, తింటే నీ ఆరోగ్యం పాడైపోతుంది, జాగ్రత్త అని ఆ పిల్లవాడికి సూచించారట, చెప్పారట. ఆ మాటలు ఆ పిల్లవాడు ఒక ప్రవక్త కదా ఆయన, ఆ ఆదేశాలను చక్కగా తూచా తప్పకుండా పాటించాడు అంటూ ఇక్కడ బాబా తెలియజేస్తూ తర్వాతది కంటిన్యూషన్ అలా చదువుకుందాము. ధనలక్ష్మి గారు సంకీర్తన చేయండి, తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మధురమైన నీ నామం, మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు సర్వం. కట్ అయిపోతుందండి ధనలక్ష్మి గారు. రాని రూపం. ధనలక్ష్మి గారు కట్ అయిపోతుంది, మా పాట క్లియర్ గా వినిపించట్లా. ఇప్పుడు పాడండి. ఎలా జై వస్తుంది? బాబా. జై బాబా అండి, పాడండి పాడండి, చూద్దాం ఎలా వస్తుంది. పెట్టి పాడమ్మా. పాడండి ధనలక్ష్మి గారు, ఇంకో చోటకి ఎక్కడికైనా సిగ్నల్స్ వచ్చే చోట. జై బాబా ధనలక్ష్మి గారు. లేకపోతే ధనలక్ష్మి గారు జాయిన్ అవుతారు. శర్మ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత ధనలక్ష్మి గారు పాడతారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అతి సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, తన మనుములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి, తను మనుములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి, అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, త్రిభువన సమ్మోహన రూపం, దహించును మనలో పాపం. త్రిభువన సమ్మోహన రూపం, దహించును మనలో పాపం. తరి చేరగ ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుటే ఘనము. ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుటే ఘనము. ఆనందము అర్ణవమవగా అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా.
ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము. ఆ నామమే ప్రేమకు నిలయం, ఆ రూపమే ప్రేమాలయము. ఆ వరమే అనుభవముగా అనవోయి మెహరు బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహరు బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు, అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు ధనలక్ష్మి గారు, జై బాబా. ధనలక్ష్మి గారు లిఫ్ట్ అయిపోయారండి. జై బాబా అండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. తర్వాత డిఆర్కే శ్రీని గారు రెడీగా ఉండాలి. ఆనంద్ కుమార్ గారు పాడే ముందర ఒక చిన్న కాదు, పెద్ద సందేశమే ఒకటి. బాబా అక్షర ఫలకం వదిలిపెట్టేశారు కదా, ఆ ఆఖరి సందేశం, బాబా ఇచ్చిన ఆఖరి సందేశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంటే అక్కడ బాబా తెలియజేస్తున్నారు, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను, మీకు దూరంగా ఎన్నడూ ఉండను. నేను గతంలో ఉన్నాను, అదేవిధంగా గతంలో ఉన్నాను, వర్తమానంలో కూడా ఉన్నాను, అలాగే భవిష్యత్తులో కూడా శాశ్వతంగా నేను మీతోనే ఉంటాను. మీకు ఈ నిజం బోధపడేందుకే నేను మీ నుండి భావ్య సంబంధాన్ని, అంటే ఆయన భౌతిక శరీరంతో ఉన్నది భావ్య సంబంధం, ఆయన శరీర విసర్జన చేసిన తర్వాత ఆంతరిక సంబంధం అన్నమాట. అది మనకి ఆయన అందుకునే ఆ ఆంతరిక సంబంధం ఉండబట్టే ఆయన శరీర విరమణ చేసిన తర్వాత కూడా మనం చూడండి, బాబా మాటల్ని, బాబా పాటల్ని చెప్పుకుంటున్నాం. ఇంకా ఇంకా మనం ఇంకా ఎన్నో విషయాలు ఇదివరకటి కన్నా కూడా తెలియబడుతున్నాయేమో అని నాకు కొంచెం అనిపిస్తోంది. అంటే ఆయన ఆంతరికంగా మనందరితో సంబంధపడి ఉన్న కారణంగానే మనందరం కూడా ముందుకు వెళుతున్నామేమో అని నా ఆలోచన, అంతేనండి. అయితే బాబా చెప్పింది ఏంటంటే, నేను భావ్య సంబంధాన్ని తెంచుకున్నాను. ఇలా అంతర్గతంగా ఒకరికొకరు సంబంధం కలిగి ఉండటం ద్వారా త్వరలో సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అది అంతర్గతంగా ఒకరికొకరు ఆ సంబంధం కలిగి ఉండటం ద్వారా మనం మేనిఫెస్టేషన్ టైం కదా ఇది, ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. సత్యం అంటేనే భగవంతుడు. భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. ఓ నా ప్రేమికులారా, నేను మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను సృష్టించిన ఈ సృష్టి మీద నాకున్న ప్రేమ వల్లనే నేను ఈ భూమిపైకి వచ్చాను. భగవంతుడికి మనల్ని మనం గాఢ నిద్రావస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేలుకొల్పడమే ఆయన యొక్క కార్యక్రమం అన్నమాట. గాఢ నిద్రావస్థలో ఉండడం అంటే గాఢ నిద్రపోవడం కాదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో మునిగి తేలిపోతూ తాదాప్యత చెందిపోతూ ఉన్నాం కదా, ఇదంతా కూడా గాఢ నిద్రావస్థ అనమాట. ఇందులోంచి మేలుకొల్పి మనం అసలు వచ్చినది ఏమిటి, కారణం ఏంటి? మోక్షం అనండి, మన ఆత్మను తెలుసుకోవడం అనండి, భగవత్ సాక్షాత్కారం అనండి, దాని గురించే ఈ ప్రయాణం అంతా. అందుకుని ఈ భూమి మన అందరి మీద ప్రేమ కారణంగానే భగవంతుడు మానవ రూపధారి అయి అవతారుడిగా ఈ భూమి మీదకు వచ్చాను అంటూ ఆయన తెలియజేస్తూ, నా భౌతిక దేహ త్యాగం గురించి నేను చేసిన ప్రకటనతో మీరేమీ చింతించవద్దు. అంతేకాదు, నా దైవీ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించండి అంటూ బాబా తెలియజేస్తారు. దీని కంటిన్యూషన్ తర్వాత ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేసిన తర్వాత మనం తెలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. జై బాబా. అమ్మ టైం 5. ఇవాళ ఇది లేదండి, స్పీచ్ లేదు. మల్లికార్జునరావు గారు మెహరాబాద్ వెళ్ళారట, అందుకోసం మనం పాటలే పాడుకుందాం అండి. జై బాబా. సరే 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 అండి.
जय मेहर बाबा। जय। अवतार मेहर बाबा की जय। పాడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావు ఎందంటూ ఉన్నావు ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావు ఎందంటూ ఉన్నావు ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఆది స్థితి చూడ నీవునికి శూన్యం బ్రహ్మచేత పొందావు ఈ స్థూల కాయం 7 దశలందు పరిణామమంది 7 దశలందు పరిణామమంది తుదకి మానవ రూపము దాల్చి మధ్యమ స్థితిలో మిథ్యానుభవమే మధ్యమ స్థితిలో మిథ్యానుభవమే ద్వంద్వానుబంధమయే బొమ్మ ద్వంద్వానుబంధమయే ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ద్వంద్వ సంస్కార గత జన్మ ఫలితం అంతిమ స్థితి చేర అవరోధమాయే సప్తభూమికలందు పరివర్తనంది సప్తభూమికలందు పరివర్తనంది తుదకి మానవ భావమెరోసి అంతిమ స్థితిలో దివ్యానుభవమే అంతిమ స్థితిలో దివ్యానుభవమే అద్వైత భావమయే బొమ్మ అద్వైత దేవబాబా మ్యూట్ లోకి వెళ్ళిపోయారు ఆనంద్ కుమార్ గారు. నీవెవరివో 7 14 లోకాల నేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా 7 14 లోకాల నేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా వాని కృపలేక నిన్ను నీవు తెలియా వాని కృపలేక నిన్ను నీవు తెలియా తరమా తిరమా తేరుము త్వరగా శ్రీ మెహర్ ప్రభుని కృపబడయ ప్రేమే శ్రీ మెహర్ ప్రభుని కృపబడయ ప్రేమే ప్రేమించుటల వరచుకో బొమ్మ ప్రేమయే నీ శాశ్వతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ప్రేమ భావార్థమే స్వార్థరహితం నిష్కామ్యమే దాని నిజమైన రూపం కులమత ద్వేషములు తరతమ భేదములు కులమత ద్వేషములు తరతమ భేదములు లేనే లేని నిర్మల ప్రేమతో శ్రీ మెహర్ ప్రభుని ప్రేమ
పూజారివై శ్రీ మెహర్ ప్రభుని ప్రేమ పూజారివై ప్రేమించుటల వరచుకో బొమ్మ ప్రేమయే నీ శాశ్వతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మా నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి సారీ నాగమణి గారు థ్యాంక్ యూ అండి జై బాబా అండి, సారీ వద్దండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. ఆడే పాడే తోలు బొమ్మ అంటూ, అంటే ఆయన చేతుల్లో అందరం కూడా తోలు బొమ్మలమే. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిందే. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు డిఆర్కే శ్రీని గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. తర్వాత శ్రీకుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. మీరు పాడే ముందర డిఆర్కే శ్రీని గారు పాడే ముందర మనం ఇందాక చెప్పుకున్న దానికి కంటిన్యూ చేద్దాము కొంచెం. అయితే నా దైవీ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించండి. మీరు నా నుండి ఎప్పటికీ కూడా తప్పించుకోలేరు. ఆయన నుండి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేరు. మీరు నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన, మనం ఆయన నుండి తప్పించుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అంతకన్నా మనకి ఇంకేం కావాలి? సాక్షాత్తు అవతార పురుషుడు భగవంతుడు ఆయన మనకి ఇంత భరోసా ఇచ్చారు. చూడండి, ఇంత భరోసా ఇచ్చినప్పటికీ కూడా నాలాంటి దోత బెంగ పెట్టుకునే ఉంటుంది. అది అదే నా నుండి మీరు ఎప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. మీరు ఈ విధంగా అధైర్యపడితే నేను మీకు అప్పగించిన గొప్ప కార్యాన్ని ఎలా నెరవేరుస్తారు? కాబట్టి ధైర్యంగా ఉండండి, నా దైవీ సంకల్పాన్ని నెరవేర్చడానికై అంటూ బాబా తెలియజేశారు. కంటిన్యూషన్ తర్వాత చదువుకుందాము. డిఆర్కే శ్రీని గారు సంకీర్తన చేయండి, తర్వాత శ్రీకుమార్ గారు రెడీగా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట. ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. ప్రేమే అతని తత్వమట, ప్రేమను అతడు కోరునట. ప్రేమే అతని తత్వమట, ప్రేమను అతడు కోరునట. మేల్కొల్పుటకై వచ్చెనట, అందుకే మౌనం బూనెనట. మేల్కొల్పుటకై వచ్చెనట, అందుకే మౌనం బూనెనట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట. చేలము పట్టిన చాలునట, పాలకుడై పాలించునట. చేలము పట్టిన చాలునట, పాలకుడై పాలించునట. మిథ్యానుభవములు తొలగునట, దివ్యానుభవములే కలుగునట. మిథ్యానుభవములు తొలగునట, దివ్యానుభవములే కలుగునట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట.
తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట చిన్ముద్రే తన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట చిన్ముద్రే తన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట ఉన్నది మాత్రం తానంట ఉన్నది మాత్రం తానంట బోలో తార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ ధన్యవాదాలు అందరికీ జై మెహర్ బాబా జయ మేహర్ బాబా అండి. చాలా చక్కటి సంకీర్తనం. ఊపిరి కన్నా చేరువట అంటే మనం గాలి పీల్చి వదిలితే అందులో అంటే ఆ గాలి పీల్చి వదలడంలో మనకి ఎంత చెరువుగా ఉన్నట్టు ఉంటుందో అదే విధంగా భగవంతుడు మనకి అంత చెరువుగా ఉన్నారు, మనలోనే ఉన్నారు అని మనకు తెలియబడట్లేదు. అంటే అక్కడ అజ్ఞానం వల్ల మనకి తెలియట్లేదు అనేసి నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళందరూ కూడా చెప్పగా అదే అని జయబాబా అంటే చాలా చక్కటి సంకీర్తన చేశారు. జయబాబా ధన్యవాదాలు. శ్రీకుమార్ గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉండాలి. శ్రీకుమార్ గారు మీరు పాడే ముందర బాబాది సందేశం, ఆఖరి సందేశం, ఆఖరి పలకంపై బాబా ఇచ్చిన ఆఖరి సందేశం గురించి కొంచెం తెలుస్తుంది. అంటే నా దైవీ సంకల్పాన్ని నెరవేర్చడానికి నా సత్యప్రేమ సందేశాన్ని నలుదిక్కల అందరికీ వ్యాప్తి చేయడానికి నడుం బిగించండి. ప్రపంచంలోని ప్రతి మారుమూలలో ప్రతి చంటి బిడ్డ నోటి బాబా 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 నా నామస్మరణ ఉచ్చరింప చెయ్యండి అంటూ బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. నా ప్రేమ జ్వాలలో వారి అజ్ఞానం కాలి బూడిదయ్యేలాగా కృషి చేయండి. మీరు సమిష్టిగా కలిసి సమాజంలో సత్యం, ప్రేమ, నిజాయితీ స్థాపనలో నా ఇచ్చను నెరవేర్చండి. ఆ విశ్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులుగా ఉండండి. నా సత్య ప్రేమ సందేశాన్ని నలుదిక్కలా వ్యాప్తి చేసేందుకు మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను అంటూ ఆ అక్షర ఫలకంపై బాబా ఇచ్చిన ఆఖరి సందేశం. ఈ సందేశం మండలి సభ్యులందరికీ ఇచ్చినప్పటికీ కూడా మనం కూడా తీసుకోవచ్చు. ఎలాగా ఆయన ఎప్పుడు ఉన్నారు, ఆయన గతంలోనూ ఉన్నారు, వర్తమానంలోనూ ఉన్నారు, భవిష్యత్తులోనూ ఉన్నారు. ఆయన చెప్పారు, ఆయన నోటి వెంబడి వచ్చింది అంటే ఆయన ఎప్పుడూ ఉన్నారు కాబట్టి మనకి ఎప్పుడూ కూడా ఆయన అండగా ఉంటారు, మనం అధైర్యపడకూడదు అని మనం కూడా తీసుకోవచ్చని నేను అనుకుంటున్నానండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. శ్రీకుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అహం మేరా అన్నిటికీ మూలం, అహం వీడి మెహరు స్మరణ చేయుట ధన్యం. అహమేరా అన్నిటికీ మూలం, అహము వీడి మెహరు స్మరణ చేయుట ధన్యం. మీ చేతలలో మాటలలో అహము వలదురా, నీ చేతలో మాటలలో అహము వలదురా. అహము నిన్ను దహించే కారు చిచ్చురా, అహము నిన్ను దహించే కారు చిచ్చురా. అహమంటే అందరూ నీ శత్రువులేనురా, అహముంటే అందరూ నీ శత్రువులేరా. అది వదలితే అందరూ నీ మిత్రులౌదురా, అది వదలితే అందరూ నీ మిత్రులౌదురా. అహమేరా అన్నిటికీ మూలం, అహము వీడి మెహరు స్మరణ చేయుట ధన్యం. అహమేరా అన్నిటికీ మూలం.
అహముంటే నీ పతనం అధికమౌనురా, అది విడిచితే నీ స్థాయి పెరుగురా. అహముంటే నీ పతనం అధికమౌనురా, అది విడిచితే నీ స్థాయి పెరుగుతుందిరా. అహము విడనాడటకు మార్గముందిరా, అహము విడనాడుటకు మార్గముందిరా. మనసారా మెహరుని మది స్మరణ చేయరా, మనసారా మెహరుని స్మరణ చేయరా. అహమేరా అన్నిటికీ మూలం, అహము వీడి మెహరు స్మరణ చేయుట ధన్యం. అహము వదలి అందరిలో ప్రభుని గాంచరా, అహము వదలి అందరిలో ప్రభుని గాంచరా. అందరికీ ప్రేమ పంచి సేవ చేయరా, ఆ సేవే నిజమైన ప్రభుని సేవరా, ఆ సేవే నిజమైన ప్రభుని సేవరా. నీ జన్మకు సార్థకత లభించునురా, నీ జన్మకు సార్థకత లభించునురా. అహమేరా అన్నిటికీ మూలం, అహమేరా అన్నిటికీ మూలం. అహము వీడి మెహరు స్మరణ చేయుట ధన్యం. అహమేరా అన్నిటికీ మూలం. జై బాబా లక్ష్మి గారు, జై బాబా అందరికి. నాగమణి గారు, నాగమణి గారు, జై బాబా. జై బాబా అండి, జై బాబా. అహమేరా అన్నింటికీ మూలం. నిజమేనండి. అహం వల్లే మనిషి నేను నాది అన్న దాంతో అహంకారంతో మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అది పోతే భగవంతుడిని మనం తెలుసుకోగలము. చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జయబాబా ధన్యవాదాలు. గెస్ట్ యూజర్ ఎవరండి జయబాబా? సింగ్ గారండి. ఎవరండి? సింగ్, దయాకరం గారు అబ్బాయి. దయాకరం గారు అబ్బాయి. సరేనండి. అయితే తర్వాత సంకీర్తన ఇద్దామని. సత్యవాణి గారు సంకీర్తన చేయడానికి రెడీగా ఉండండి. తర్వాత ఉమ్మగారు రెడీగా ఉండాలి. మెహర్ బాబా ఇచ్చిన సందేశాన్ని కొంతవరకు మనం తెలుసుకుందాము. ఎవరో ప్రశ్నించారనమాట, ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థించాల్సిన అవసరం ఉందా అంటూ అడిగితే అంటూ ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ప్రతినిత్యం భగవంతుడిని ప్రార్థించడం చాలా అవసరం. ఆత్మ ద్వారానే నీలో ఉన్న పరమాత్మను చూడగలుగుతావు. అది ప్రార్థన ద్వారానే సాధ్యం అంటే ఇక్కడ తెలియజేస్తూ, ప్రార్థన ద్వారానే మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ఫలితాన్ని దేవుడికి వదిలిపెట్టి మంచి పనులు చెయ్యమన్నాడు గీతాచార్యుడు అని బాబా గుర్తు చేశారు. అంటే ఇక్కడ తెలియజేస్తూ, మీరు ఏ పని చేస్తున్నా ఏకాగ్రత ప్రధానం. మీరు పాటలు పాడుతున్నా, భజనలు చేస్తున్నా, నృత్యాలు చేస్తున్నా ఏకాగ్రత చూపించండి. ధ్యానం చేసేటప్పుడు ఏ మాదిరిగా ఏకాగ్రతగా ఉంటారో ఆ మాదిరిగా ప్రతి పనిలో ఏకాగ్రత ప్రధానం అంటూ బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. కంటిన్యూషన్ తర్వాత తెలుసుకుందాము. సచివాణి గారు సంకీర్తన చేయండి. తర్వాత ఉమ్మగారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవం అంటే ప్రియతముడను నిజము తెలిసెను. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవం అంటే ప్రియతముడను నిజము తెలిసెను. అతని నామ స్మరణములో హాయిగా మనము
అతని నామ స్మరణములో హాయిగా మనము అతని ప్రేమాశీస్సులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. యుగ యుగమున మన కొరకై అవతరించెను బోధింపక మేల్కొల్పెను నవజీవనము. యుగ యుగమున మన కొరకై అవతరించెను బోధింపక మేల్కొల్పెను నవజీవనము. సేవలోనే పరతత్వం ఉందని తెలిపి సేవలోనే పరతత్వం ఉందని తెలిపి మాధవుడే మనిషిగా పరిపూర్ణుడయ్యెను. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. మనసు చేయు మాయలన్నీ వెల్లడించెను అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. అవసరాలు తీర్చెదనని అండగా నిలచి అవసరాలు తీర్చెదనని అండగా నిలచి కోరికలను మరపించెను నామస్మరణలో. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు బాబా మెహరనుచు మెహరు జయ్యనుచు పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. పలికిన ప్రతి హృదయం పొందును కైవల్యం. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. సర్వము తానే అయి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా నాగమణి గారు. జై బాబా. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఉమ్మగారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఉమ్మగారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత గెస్ట్ యూజర్ సింగ్ గారు రెడీగా ఉంటారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీయదీనుడనైనానయా నీయదీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలో దూరము కాగా నీయదీనుడనైనానయా. బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమునా వీణుకందాక పరమునెరుగకనే ప్రస్తుతించాక నీయధీనుడనైనానయా. అహంకారము అదను తప్పి అంధకారము కనులు గప్పి చరమదశ నాకు చేరువైనాక నీదు చరణమునా వీణు కందాక శరణు శరణనుచూ ఆశ్రయించాక నీయదీనుడనైనానయా. ప్రేమతో హృది రగిలిపోవగా మోహమేదో తొలగిపోవగా క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై
గడచుచున్నప్పుడు సర్వమై నీవు సాగుచున్నప్పుడు నీ అధీనుడనైనానయా నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చర్యలేక నిండు ప్రేమెదలో నిలచిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక మెహరు మేరనుచూ తల్లడిల్లాక నీ అధీనుడనైనానయా నేనను భావమేదో భ్రమలో దూరము కాగా నీ అధీనుడనైనానయా నీ అధీనుడనైనానయా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా, చాలా చక్కటి సంకీర్తన. నీ అధీనుండి ఎప్పుడవుతానో మనం అంటే ఇంకా ఒక స్టేజ్ దాటిన తర్వాత చిన్నతనం అంతా అయిపోతుంది. చిన్నతనం అంతా బాధ్యతలు బరువులు అంటూ ఇంకా భగవంతుని కూడా అందరినీ అన్ని పక్కన పెట్టేస్తావు. పెట్టేసి జీవితంలో ఇంకా వాళ్ళే ఏదో పెద్ద మనకి పిల్లలే అన్నట్టు వాళ్ళకి అన్ని చేసేస్తాము, అన్ని చెందేస్తాం. ఎప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు, ఆయనకి ఎప్పుడు ఆధీనం అవుతావు అంటే అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత చరమదశకు వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకుంటాం అంటూ చాలా చక్కగా రాశారు. డి శ్రీనివాస్ గారు రాసిందే అని అనుకుంటున్నాను. ఇది సంకీర్తన చాలా చక్కగా పాడారు. ఆయనకి మీకు కూడా ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. గెస్ట్ యూజర్ లెఫ్ట్ అయిపోయారు. విశాల్ గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత అరుణ గారు రెడీగా ఉండాలి. జై బాబా. విశాల్ గారు సంకీర్తన చేయండి. జై మేరు బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీ పాటలే పాడ తలచాను మదిలో, నీ పాటలే పాడ తలచాను మదిలో, గుండెలో తొల నుండి మెహిరు మెహరని పలుక, నీ పాటలే పాడ తలచాను మదిలో, నీ పాటలే పాడ తలచాను మదిలో. రామకృష్ణుల నీవు, యేసు మహమ్మదు నీవు, రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కటించగా, నీ పాటలే పాడ తలచాను మదిలో, నీ పాటలే పాడ తలచాను మదిలో. గుండెలో తుల నుండి మెహరు మెహరని పలుక, నీ పాటలే పాడ తలచాను మదిలో, నీ పాటలే పాడ తలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము, రూపలావణ్యము నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతము నిలచి, హృదయాంతరాలలో నిరతము నిలచి, రాగాలు భావాలు తాళాలు గూర్చి, నీ పాటలే పాడ తలచాను మదిలో, నీ పాటలే పాడ తలచాను మదిలో. గుండెలో తుల నుండి మెహరు మెహరని పలుక, నీ పాటలే పాడ తలచాను మదిలో. జాతి మత భేదాలు లేవు లేవని చాటి,
జాతి మత భేదాలు లేవని చాటి జాగృతిని బడయంగా జనులెల్లా నిలచి జాగృతిని బడయుంగా జనులెల్లా నిలచి జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప నీ పాటలే పాడతలచాను మదిలో నీ పాటలే పాడతలచాను మదిలో గుండెలో తుల నుండి మెహరని పలుక నీ పాటలే పాడతలచాను మదిలో నీ పాటలే పాడతలచాను మదిలో. జై మేర బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. జై మేర బాబా. అందరికి జై మేర బాబా. జై మెహర్ బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, చాలా చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కె వెంకటేష్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అరుణ్ గారు. बाबा अवतार मेहर बाबा की जय। मेहरनुटे आनंदम मेहरनुटे आनंदम मेहरनुटे मरी परमानंदम मेहरनुटे आनंदम प्रियतमनामं प्रियमगुनामं प्रियतमनामं प्रियमगुनामं प्रियमनुटे प्रियमोयी प्रियमनुटे प्रियमोयी प्रियुडु प्रियतमुडु పురుషోత్తముడు ప్రియుడు ప్రియతముడు పురుషోత్తముడు ప్రేమకు వసుడు శాశ్వతుడు ప్రేమకు వసుడు శాశ్వతుడు మెహరనుటే ఆనందం మెహరనుటే మరి పరమానందం మెహరనుటే ఆనందం నామస్మరమున ప్రేముదయించి నామస్మరమున ప్రేముదయించి తరించు కదా నరజన్మా తరించు కదా నరజన్మా మెహర్ మెహరని మెహర్ మెహరని మరిగిన మనసులు మెహర్ మెహరని మరిగిన మనసులు మరుగైపోవా పరవశమై మరి మరుగైపోవా పరవశమై మెహరనుటే ఆనందం మెహరనుటే మరి పరమానందం మెహరనుటే ఆనందం భవభయనాశిని మృత సంజీవని భవభయనాశిని మృత సంజీవని మెహరనుటే వరమోయి మెహరనుటే వరమోయి మెహర్ శ్రీయని మెహర్ మెహరని మెహర్ శ్రీయని మెహర్ మెహరని మనగలుగుటయే మహనీయం
మహనీయం మెహరనుటే ఆనందం మెహరనుటే మరి పరమానందం మెహరనుటే పరమానందం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. నాగమణి గారు మీకు జై బాబా. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు కొంచెం వెంకటేష్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి, వెంకటేష్ గారు. జై బాబా. వెంకటేష్ గారు నామం ఒకటే చేస్తారు, పాట పాడలేరు ఆయన. ఆవిడ పాడతారేమో కదా, ఆవిడ పాడతారేమో. లేకపోతే ఉమారాణి గారు సంకీర్తన చేయండి. జయబాబా, ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండాలి. జయబాబా, ఉమారాణి గారు. నేను నెక్స్ట్ చేసేదండి. సరే అయితే రమణమ్మ గారు మీరు చేయండి. జై బాబా అండి. జయ బాబా చేయండి మీరు. జై బాబా. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర. నీ ప్రేమ కరుణ నీ నామస్మరణం నీ ప్రేమ కరుణ నీ నామస్మరణ కోరేను నేను నిను మరువలేము. దేవాతి దేవా ప్రేమ స్వభావ దేవాతి దేవ ప్రేమ స్వభావ నా మనవి వినరావ బాబా అవతారు మెహరు బాబా. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర. రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహరు బాబా. రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహరు బాబా. మా కొరకే అరుదెంచినావా నీ ప్రేమను చవి చూపినావా. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర. సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార మానవాతార మమ్మేలరావ నీ చెంత మము చేర్చుకోవా సర్వేశ సర్వాధికార. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర. జై బాబా అండి. నాగమణి గారు అందరికి జై బాబా. జై బాబా అండి. జై బాబా. చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు.
ఇప్పుడు ఉమారాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా ఉమారాణి గారు. జై బాబా గారు ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కి దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, తనువే స్థిరమని ఇహమే పరమని, తనువే స్థిరమని ఇహమే పరమని తలచితివానా కనులు తెరచితివి, తలచితిరానా కనులు తెరచితివి, భవభయహరణ నవయవతరణ, భవభయహరణ నవయవతరణ, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, బాబా దర్శనమొసగితివా, నీ వచనములో రసమేమున్నదో, నీ వచనములో రసమేమున్నదో, పరవశమై భువి నీవసమాయరా, నీ వచనములో రసమేమున్నదో, పరవశమై భువి నీవసమాయరా, భవభయహరణ నవయవతరణ, భవభయహరణ నవయవతరణ, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, బాబా దర్శనమొసగితివా, నీ సేవయే మా నిత్య జీవనము, నీ సేవయే మా నిత్య జీవనము, నీ కరుణయే మానవ కళ్యాణము, నీ సేవయే మా నిత్య జీవనము, నీ కరుణయే మానవ కళ్యాణము, భవభయహరణ నవయవతరుణ, భవభయహరణ నవయవతరుణ, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, బాబా దర్శనమొసగితివా, నీ చల్లని చూపులకే జగము ఉల్లాసముతో ఊయలలుగెను, నీ చల్లని చూపులకే జగము ఉల్లాసముతో ఊయలలుగెను, భవభయహరణ నవయవతరణ, భవభయహరణ నవయవతరణ, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా, బాబా దర్శనమొసగితివా, నిన్ను కీర్తించని తనువదియేలా, నిన్ను కీర్తించని తనువదియేలా, నినుగానని నా కనులవియేలా, నినుగానని నా కనులవియేలా, భవభయహరణ నవయవతరణ,
భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా హరే మెహర్ బాబా హరే 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 మెహర్ బాబా హరే దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా అండి. ఉమారాణి గారు చాలా చాలా చక్కటి సంకీర్తన మీరు చాలా చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. బాబా జై అండి, బాబా మాకు బాబాకి మంచి సంకీర్తన వినిపించినందుకు ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు జై మూర్తి గారు జై బాబా అండి. మూర్తి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా మూర్తి గారు. మూర్తి గారు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే ఏ పురుషోత్తమ దివ్య సనాతన ఏ పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా దీవింపుము మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచనవట కృప కరుణార్ధ హృదయ పంచనవట కృప కరుణార్ధ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో
మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. ఏ ప్రేమమయా వెన్నంటి ఏమము, ఏ ప్రేమమయా వెన్నంటి ఏమము, గాచెడి ప్రభువిల మరి లేరు సాటి. గాచెడి ప్రభువిల మరి లేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజనాశ్రిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. మణమ్మ జై బాబా. జై బాబా, జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన. మీరు కూడా చాలా చక్కగా చేశారు. స్పెషల్ గా చెప్పక్కర్లేదు, చాలా చక్కగా చేశారని. చాలా చక్కగా ఎప్పుడూ చేస్తారు, చాలా బాగుంది. జై బాబా అండి. ఇప్పుడు రజనీ ఉన్నారండి, కీర్తన చేస్తారా? రజనీ మూర్తి గారు, జై బాబా. రజనీ చేస్తారా ఉన్నారమ్మ. సంకీర్తన? చేయమనండి అమ్మా రజనీ. చేయమని. ఓకే. రజనీ గారు సంకీర్తన చేసిన తర్వాత నామము పేరేమో వరప్రసాద్ గారు. జయబాబా అండి వరప్రసాద్ గారు. ఈ గ్రూప్ తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జయబాబా అండి. ప్రార్థన మీరే చేయాలి. హారతి పార్వతి గారు. నామం విశాల్ గారిని చేసేయమనండి, మీరే నామం చేసేయండి. జయబాబా. రజనీ గారు ఇప్పుడు మీరు టైం ఉందా మణి? రాత్రి ప్రేయర్ చేయించి ఉందండి, ఇంకొక పడేసిన తర్వాత ప్రేయర్ చేస్తారు. ఓకే, చిన్న సంకీర్తన చేస్తాను. జై బాబా. నా ఫోన్ ఛార్జింగ్ లేదు అందుకని. ఓకే. జై అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడు నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలింతుము రావు మే. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానంద భరితం, సంస్కార రహితం పరమానంద భరితం. నీలో నామము చేర్చవావో మే. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడు నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा मणि. జై బాబా, జై బాబా. రజనీ జై బాబా. చాలా చక్కగా చేశారు రజనీ గారు సంకీర్తన, చక్కటి సంకీర్తన. జై బాబా, ధన్యవాదాలు మీకు. చెప్పండి అరుణ గారు.
మీరు లెఫ్ట్ అవుతా అన్నారు గ్రూప్ లోకి, ఇంకో గ్రూప్ లోకి వెళ్తా అన్నారుగా. వెళ్తాను. ప్రేయరు ఇప్పుడు ప్రేయరు ప్రసాద్ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వదిగార్